హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ పారడైజ్. ఈరోజైతే మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి. అంతా న్యూ కలెక్షనే. అండ్ కొన్ని మాత్రమే రీస్టాక్ అప్డేట్స్ ఉన్నాయి. అవి కూడా మీకు ఇందులోనే ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గానే ఉంటాయి వీడియోస్. అండ్ సారీ, కొంచెం కోల్డ్ ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆర్డర్స్. ఓకే, ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి మీరు, నేను లైవ్లో కానీ వీడియోస్లో కానీ ఐటమ్ విత్ ప్రైస్ చూపిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని పైన డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, నేను డిస్ప్లేలో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను, ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. 9206361662 కానీ 7996993060 ఈ 2 నంబర్స్లో ఏ నెంబర్కైనా మెసేజ్ చేయొచ్చు. అండ్ టైం పాస్ చేసేవాళ్ళు ప్లీజ్ ఎంక్వైరీ చేయొద్దు. అండ్ పర్టికులర్గా ఆర్డర్ కావాలి అంటే ప్లేస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోండి. తర్వాత డిస్పాచ్ టైం వచ్చేసి 3 to 5 వర్కింగ్ డేస్ అండి. అంటే నా దగ్గర నుంచి ఐటెం డిస్పాచ్ అవ్వడానికి 3 నుంచి 5 డేస్, 5 వర్కింగ్ డేస్ అనేది మెన్షన్ చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో సండేస్ హాలిడేస్ ఇలా అయితే కౌంట్ అవ్వవు. ఓకే, అండ్ ట్రాకింగ్ నాకు వచ్చిన తర్వాత వెంటనే అయితే ఫార్వర్డ్ చేయలేను మీకు. ఇన్ కేస్ 15 డేస్ లోపల ఇంకా డెలివరీ అవ్వలేదు అంటే అప్పుడు ఇన్ఫార్మ్ చేయండి ట్రాకింగ్ వెతికి. 15 డేస్ వరకు కూడా అవసరం లేదు. 10 డేస్కి నాకు ఒక ఇన్ఫర్మేషన్, అంటే 10 డేస్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను దాన్ని బట్టి మీకు ట్రాకింగ్ చెక్ చేసి మీకు స్లిప్ అనేది పంపిస్తాను. ఓకే, మోర్ దాన్ దట్ వెయిట్ చేయొద్దు. 15 డేస్ లోపలైతే అంటే వెతకడం కష్టం అవుతుంది అనమాట. మోస్ట్లీ ఇది మినిమం కౌంట్ అండి. అంటే 3 to 5 వర్కింగ్ డేస్ అని చెప్పాను కదా. ఇమీడియట్ డిస్పాచ్ కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మీకు ఎస్టిమేషన్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు డెలివరీ టైం వచ్చేసి 7 to 10 వర్కింగ్ డేస్ చెప్పాను కదా. విత్ ఇన్ 2 డేస్ కూడా డెలివరీ అయ్యే ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 60 రూపీస్ అండి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. అప్ టు 4 to 5 ఐటమ్స్ కానీ, డిపెండ్స్ అపాన్ వెయిట్. చిన్న ఐటమ్స్ ఇలాంటివి అనుకోండి, బ్లాక్ బీట్స్ అనుకోండి, ఒక 10 ఐటమ్స్ అయినా కూడా మీకు సేమ్ షిప్పింగ్లో, సింగిల్ అడ్రస్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 60 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్, మీకు ఏదైనా అంటే పర్టికులర్ ఒక ఐటెం నచ్చింది అనుకోండి, ఆ ఒక్క ఐటమే ప్లేస్ చేసి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి. బాగుంది అని అనిపిస్తే దెన్ ఫార్వర్డ్ అవ్వండి. మిగతా ఇంకా కొన్ని ఐటమ్స్ నచ్చుంటాయి కదా, అవి ప్లేస్ చేసుకోండి. అంతేకాని షిప్పింగ్ 60 కదా, అన్ని ఐటమ్స్ బుక్ చేసుకుందామని అనొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ కూడా అడుగుతారు. ఒక కస్టమర్కి నచ్చింది ఇంకొక కస్టమర్కి నచ్చాలని రూల్ లేదు. సో ఫీడ్బ్యాక్ కూడా నేను అలాగే చెప్తాను. వాళ్ళకి నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా. కొంతమందికి మ్యాట్ ఫినిషింగ్ ఐటమ్స్ నచ్చుతాయి, కొంతమందికి యాంటిక్ ఫినిష్ ఐటమ్స్ నచ్చుతాయి. ఇలా ఒక్కొక్క కస్టమర్ టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ప్లీజ్ అన్ని మైండ్లో పెట్టుకుని ఆర్డర్ అనేది ఎక్కడైనా, నా దగ్గరే కాదు, ఆన్లైన్లో ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి. వాళ్ళ దగ్గర బాగుంది అనిపిస్తే నెక్స్ట్ ఇంకో కొన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రైస్ని బట్టి కూడా కాస్ట్ అనేది, క్వాలిటీ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే, అండ్ కొన్ని రీస్టాక్ అయిన ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఇది డైమండ్ ఫినిష్ ఐటమ్ అండి. యాక్చువల్గా ఇది బుక్ చేసుకున్నారు ఆఫర్స్లో పెట్టినప్పుడు, అప్పుడు స్టాక్ అవుట్ అండి. మళ్ళీ ఇన్ని రోజులకి రీస్టాక్ అయితే అయ్యింది. ఓకే, డైమండ్ ఫినిషింగ్తో ఉంటుంది, యాంటిక్ పాలిష్లో. అండ్ చైన్స్కి మాత్రం బ్యాక్ సైడ్ చైన్ వచ్చేసి ఎక్స్ట్రా 50 రూపీస్ షిప్పింగ్ అండి. బై డిఫాల్ట్ థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది చాలా మంచి లుక్ ఉంటుందండి, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉన్న ఐటమ్. అంటే ఏ ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రాలేదు. ఓకే, విత్ ఇయర్ టాప్స్ వస్తాయి దీనికి. ఓకే, బోత్ కిడ్స్కి యూజ్ చేసుకోవచ్చు, అడల్ట్స్ 2 in 1 పర్పస్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 480.
కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఏ మాత్రం కలెక్షన్ నచ్చింది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి అన్నమాట, అంటే మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, 480 ఇవి అయితే రీస్టాక్ అయ్యాయండి. ఆల్మోస్ట్ 10 పీసెస్ వరకు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఓకే, రీసెల్లర్స్ ప్లీజ్ గ్రూప్ లింక్ అయితే అడుగుతున్నారు. నాకు వాట్సాప్ చేస్తే నేను మెసేజ్ అయితే చేస్తానండి, అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఎలా బిజినెస్ చేసుకోవాలి, ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అనేది. ఓకే, ఫ్రీ టైంలో మాత్రమే కాల్ అయితే మాట్లాడడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, 480 ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐటమ్ విత్ ప్రైస్ బై డిఫాల్ట్ అయితే థ్రెడ్ వస్తుంది. చైన్ కావాలంటే మాత్రం, బ్యాక్ సైడ్ చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా 50 రూపీస్ షిప్పింగ్. బ్యాక్ సైడ్ చైన్ యాంటిక్లో ప్రొవైడ్ చేస్తాను, ఆర్ఎల్స్ మీకు లేదు అంటే మైక్రో పాలిష్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అది మీ చాయిస్ అనమాట. ఓకే, ఇంకా రీస్టాక్ అయిన ఐటమ్స్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. యాక్చువల్గా ఇది పర్పుల్, నేను వీడియోలో చూపించినప్పటికీ పర్పుల్ ఒక్కటే అవైలబుల్ ఉంది, బట్ ఇప్పుడు అన్ని కలర్స్ ఉన్నాయి, పర్పుల్ లేదు. ఓకే, ఇది ఒక్క కలర్ మీకు ఎట్లుంటుంది అనేది చూపిస్తాను. దీనిలో కలర్స్ మెన్షన్ చేస్తాను బికాజ్ వీడియో లెంతీ అయిపోతుంది. ఓకే, బై డిఫాల్ట్ బ్లాక్ బీడ్స్ అయితే 18 ఇంచెస్ వస్తుందండి. కస్టమైజ్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉండదు. ఓకే, బై డిఫాల్ట్ వస్తే ఆ చైన్స్ చేస్తాం, కానీ కస్టమైజేషన్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదండి, అంత టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఓకే, బై డిఫాల్ట్ అయితే 18 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను. ఎనీ మోడల్ మీకు గోల్డ్లో ఏదన్నా మోడల్ నచ్చినా కూడా నేను కస్టమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇవి ఇలా బిట్స్ వచ్చేసి వైట్ అండ్ రూబీతో ఉంటుంది, అండ్ కంప్లీట్ వైట్లో ఉంది, కంప్లీట్ పర్పుల్లో ఉంది. నేను మీకు చూపిస్తాను డీటెయిల్గా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా కలర్స్ నేను మళ్ళీ చెక్ చేస్తాను, చూపిస్తాను అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది 18 ఇంచెస్ వస్తుందండి విత్ ఇయర్ టాప్స్, అండ్ ఓకే, పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ 18 ఇంచెస్లో వస్తుంది. డ్రెస్సెస్ పైకి కానీ ఆర్ఎల్స్ సింపుల్గా నచ్చేవాళ్ళు శారీస్ పైకి కూడా వేర్ చేసేలాగా ఉంటుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 280 అండి. అండ్ కలర్స్ మీరు మెన్షన్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు, ఆర్ఎల్స్ ఫోటో ఇలా అయినా తీసుకోండి. అన్నీ చూపించాలంటే కొంచెం టైం ఎక్కువ అయిపోతుందేమో. ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా. బిట్స్ మీకు క్లోజ్అప్ చేసి చూపిస్తాను. మరీ అంత పెద్ద సైజ్ అయితే ఉండదు బిట్స్, అంటే ఇవి మధ్యలో వేసారు కదా, అవి పెద్ద సైజ్ అయితే కాదండి, చిన్నగా. యాక్చువల్గా గోల్డ్ లుక్ ఉంటుంది అనమాట. ఓకే, 280 పింక్ అండ్ వైట్లో అవైలబుల్, కంప్లీట్ వైట్ అవైలబుల్, మల్టీలో అవైలబుల్, పర్పుల్లో అవైలబుల్, 4 కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఈ ఐటమ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాకు మెసేజ్ చేసినప్పుడు నేను పిక్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాను, దెన్ సో దట్ మీకు క్లారిటీ వస్తుంది, నేను చూపిస్తాను అవి కూడా. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే కంప్లీట్ వైట్. ఓకే, కంప్లీట్ వైట్ మీకు పిక్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాను, రియల్ వీడియో కూడా పెట్టమంటే కూడా పెడతాను. ఓకే, పర్పుల్ అయితే చాలా తక్కువ వచ్చాయండి, మిగతావైతే అరౌండ్ 10 పీసెస్ వచ్చాయి అనుకుంటా, నేను కౌంట్ చేయలేదు. పర్పుల్ మాత్రం 2 or 3 పీసెస్ ఉన్నాయండి, అంతే, ఎక్కువ లేదు స్టాక్. బట్ రేర్ కలర్ యూనిక్గా కావాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా పర్పుల్, వీటికి కూడా ఇయర్ టాప్స్ వస్తాయి. ప్రతి బ్లాక్ బీడ్స్కి ఇయర్ టాప్స్ ఉన్నాయండి. ఓకే, ఇది పర్పుల్ అండ్ వైట్, కంప్లీట్ వైట్, పింక్ అండ్ వైట్, అండ్ ఇది కూడా పింక్ అండ్ వైటే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మల్టీలో కూడా ఉంది, మీకు పిక్స్ కావాలంటే నేను షేర్ చేస్తాను. అండ్ రీస్టాక్ అయిన ఐటమ్స్ వచ్చేసి ఎస్, ఇది బాగా ట్రెండ్ అయిన చైన్ అండి. యాక్చువల్గా 1 minute,
ఓకే. ఇది బాగా ట్రెండింగ్ ఉందండి లోటస్ నెక్లెస్. ఇది వేరియస్ మోడల్స్లో ఉంది. అంటే ఇన్విజిబుల్లో ఉంది, అండ్ నానో టైప్లో ఉంది, అండ్ ఇలా ఇలా మధ్యలో చైన్ వచ్చి ఇలా 5 పెండెంట్స్ వచ్చి ఇలా కొంచెం వేరియేషన్లో చాలా మోడల్సే ఉన్నాయి ఇందులో. నా దగ్గర అయితే ప్రస్తుతం ప్రజెంట్ అయితే ఇన్విజిబుల్లో అవైలబుల్ ఉంది దీంట్లో, అండ్ ఇంకొక మోడల్ నేను చూపిస్తాను అది కూడా. అండ్ ఇది కంప్లీట్ ప్రీమియం మ్యాట్లో వస్తుందండి, రెడ్ కలర్లో అయితే కాదు. మీరు లోటస్ అదంతా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది మీనాకారి పెయింటింగ్ అంటారు. ఓకే, మీనాకారి పెయింటింగ్లో లోటస్ నెక్ సెట్. ఓకే, దీనికి విత్ ఇయర్ టాప్స్ కాస్ట్ వచ్చేసి 250. 250 అండి. షిప్పింగ్ యాజ్ యూజువల్ 60 రూపీస్ అయితే ఉంటుంది. అప్ టు 4 to 5 ఐటమ్స్, డిపెండ్స్ అపాన్ సైజ్. చిన్న చిన్న ఐటమ్స్ అయితే 10 ఐటమ్స్ అయినా కూడా సింగిల్ అడ్రస్కి సేమ్ షిప్పింగ్లో. సారీ, 60 కాదండి, 60 కాదు, సారీ 60 రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ 60 రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు వాళ్ళకి. 90 రూపీస్ షిప్పింగ్ వచ్చేసి నార్త్ ప్లేసెస్ వాళ్ళకండి. ఇంతకుముందు షిప్పింగ్ ఛార్జెస్కి ఇప్పటికి కొంచెం వేరియేషన్ ఉంది, ప్లీజ్ అబ్జర్వ్. అండ్ తెలియకపోతే కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకే, 250. అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే మ్యాండేటరీ, కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోవాలి పార్సల్ వచ్చిన తర్వాత. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చిన్న, మోస్ట్లీ అన్నీ చెక్ చేసే పంపిస్తాము, బట్ ఇన్ కేస్ పార్సల్ డిస్పాచింగ్లో కానీ డెలివరీ అయ్యేలోపు ఆ పార్సల్ ఎలా వస్తుందో కదా, సో కొంచెం డ్యామేజెస్ ఉంటే అన్బాక్సింగ్ వీడియో ఉంటే 360 degrees అన్బాక్సింగ్ వీడియో ఉండాలి. ఇప్పుడు క్వైట్ కామన్ అండి, అందరూ ఆన్లైన్ షాపింగే కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది ఈ విషయము. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియదు అంటే నాకు ఒకసారి మెసేజ్ చేసినా కూడా నేను అన్బాక్సింగ్ వీడియో ఎలా తీయాలనేది ఒక శాంపిల్ వీడియో అనేది అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, 250 రూపీస్. ఇవి కూడా అప్ టు 10 to 15 ఐటమ్స్, 15 వరకు ఉన్నట్టున్నాయి. ఓకే, మోర్ దాన్ 10 అయితే ఉన్నాయండి. 250. ఓకే, 250. అండ్ సేమ్ లోటస్లోనే సేమ్ కాస్ట్లో ఓకే, సేమ్ కాస్ట్ ఉన్నాయి. నానులో వస్తుంది అనమాట. సింగిల్ పెండెంట్ వస్తుంది, నానులో వస్తుంది. వీటికి థ్రెడ్డే కంఫర్ట్ లేదు, కొంతమందికి థ్రెడ్ అయితే నచ్చదండి. థ్రెడ్ వద్దు అనుకున్న వాళ్ళకి చైన్ అయితే వేసిస్తాను, బట్ ఎక్స్ట్రా 50 రూపీస్ 50 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే, 250, 250 రూపీస్. ఓకే, ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. ఓన్లీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మాత్రమే అవైలబుల్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు అయితే రీస్టాక్ అయిన ఐటమ్స్ చూసాం కదా, ఇప్పుడు అన్నీ న్యూ ఐటమ్స్ అనమాట. బ్యాంగిల్స్ అండి, యాక్చువల్గా నా దాంట్లో అన్నీ అంటే నా ఛానల్లో బ్యాంగిల్స్కి ఫేమస్ అనమాట. చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఐటమ్స్లో ఎక్కువ నా దగ్గర బ్యాంగిల్స్ సేల్ అవుతాయి కూడా. ఓకే, ఇందులో వచ్చేసి బ్యాంగిల్ సైజ్ కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, నేను స్కేల్ తెచ్చుకోలేదు. ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సైజ్ అనేది ఎలా మెన్షన్ చేసుకోవాలి ఏంటి అనేది. బికాజ్ ఎక్కడ మీరు పర్చేస్ చేసినా కూడా స్కేల్ సైజ్ అనేది మ్యాండేటరీ. మీరు నాది మట్టి గాజులు 26 సైజ్ అండి, మీరు 26 పంపండి అంటే మేము యాజ్ యూజువల్ లేబుల్ 26 ఉన్నది పంపించేస్తాం. కానీ వచ్చిన తర్వాత మీకు ఈ సైజు సెట్ అవ్వలేదు అంటే మాత్రం రిటర్న్, ఎక్స్చేంజ్ సైజెస్కి అయితే ఉండదు. సో మీరు లాస్ అవ్వద్దు, మళ్ళీ మేము ఇఫ్ ఇన్ కేస్ మేము ఏదో కన్సర్న్ చూపించి మళ్ళీ బ్యాగ్ తెప్పించుకున్నామే అనుకోండి, మీకు షిప్పింగ్ కూడా వేస్ట్ అయిపోతుంది. మీరే కస్టమరే షిప్పింగ్ బేర్ చేసుకోవాలి కాబట్టి. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని అంటే స్కేల్ సైజ్ ఈజ్ మ్యాండేటరీ. ఒక్క 1 minute పని అండి. స్కేల్ తీసి మిడిల్ ఉంటుంది కదా, మిడిల్ ఆఫ్ ద బ్యాంగిల్ మీరు ఇలా పెట్టేసి జస్ట్ ఆ పిక్ పంపించినా సరిపోతుంది, ఆర్ ఎల్స్ మీరు సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పినా కూడా సరిపోతుంది. దెన్ మాకు ఈజీ అవుతుంది అనమాట. దెన్ మేము సేమ్ సైజు చెక్ చేసి స్కేల్ సైజు చూసి పంపిస్తాం.
ఓకే. ఇవి అయితే కాడా బ్యాంగిల్స్, ఇవి న్యూ స్టాకే. ఇంతవరకైతే నా వీడియోస్‌లో లేదు. ఈరోజు చూపించేవన్నీ నా వీడియోస్‌లో లేవండి. అంటే ప్రీవియస్ వీడియోస్‌లో లేవు. అన్నీ కొత్త స్టాకే అనమాట. ఓకే. అమ్మవారి మోటివ్‌తో ఉంటుంది చూడండి. అమ్మవారి రూపుతో ఉండి ప్లస్ మళ్ళీ స్టోన్ ఫినిషింగ్ ఉంటదనమాట. అండ్ విత్ పీకాక్. పీకాక్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటది. నక్షి ఫినిషింగ్‌లో వస్తదనమాట. ఈ బ్యాంగిల్‌కి అంటే కొంచెం డిజైన్ ముందుకొచ్చింది కాబట్టి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్. అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే మా దగ్గర మేము స్కేల్ పెట్టి తీసుకోలేము అన్నవాళ్ళు ఇలా బ్యాంగిల్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చూస్తారు కదా! అబ్జర్వ్ చేస్తారు కదా! కొంచెం ముందుకున్న డిజైన్ అయితే ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బెటర్. ఓకే. ఇవి అయితే 24, 26, 28 సైజెస్ అయితే అవైలబుల్ అండి. రెగ్యులర్ సైజెస్ 24, 26, 28 కామన్‌గా ఉంటది. 210 కొన్ని మోడల్సే ఉంటాయండి. 210 వచ్చినప్పుడు నేను 210 కూడా వీడియోలోనేది అప్లోడ్ చేస్తాను. ఓకే. 24, 26, 28 సైజెస్ అవైలబుల్. కాస్ట్ వచ్చేసి 480 యాంటిక్ ఫినిషింగ్ అండ్ నక్షి పాలిష్‌లో వస్తుంది. మల్టీ కలర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. కంప్లీట్ గ్రీన్ అండ్ పింక్. వైట్ కూడా. ఈ అన్కట్ ఫినిషింగ్‌లో ఉన్నవి వైట్ స్టోన్స్. అమ్మవారి రూపు కూడా నక్షి పాలిష్‌తోనే వస్తుంది. ఓకే. గాడ్ మోటివ్స్ అయితే ఉంటుందండి. మెన్షన్ చేస్తున్నాను. 480 రూపీస్ సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి. పిక్ విత్ ప్రైస్. దెన్ తొందరగా అంటే మేము మళ్ళీ స్టాక్ చెకింగ్ అప్పుడు కూడా మాకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే. 480. టీమ్ అనేది ఏమి లేదండి నాకు. నేను కంప్లీట్గా నేను మేనేజ్ చేసుకోవాలి సింగిల్ కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది అంతే. నా వర్క్ ఈజీ అవుతుంది. ఓకే. అండ్ ఈ బ్రేస్లెట్స్ కూడా రీస్టాక్ అండి. యాక్చువల్గా ఇవి చాలా కాస్ట్లీ ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ కాస్ట్ అనేది అయితే రెడ్యూస్ అయింది. అప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అడిగారు. అప్పుడు స్టాక్ అవుట్. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులకు వచ్చాయి. చూపిస్తున్నాను. నవరత్న్ కాదు కానీ మల్టీలో ఉంటుందండి. మల్టీ కలర్‌లో. నవరత్న్ లానే బికాజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయండి. 8 స్టోన్సే ఉన్నాయి. నవరత్న అయితే కాదు. బట్ 8 కంప్లీట్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ మీకు విక్టోరియన్ పాలిష్ లాగా కనిపిస్తుంది అనమాట. బట్ విక్టోరియన్లో అయితే కాదు. కనిపించడం అలా లుక్ అయితే అలా ఉంది. ఈ బ్యాక్ చైన్స్ ఇవన్నీ చూసారా? ఇవన్నీ యాంటిక్ పాలిష్లో వస్తాయి. నేను ఇలా పెట్టుకుంటాను. యాక్చువల్గా అయితే ఇలా పెట్టుకోవాలి. బట్ నాకు ఇలా అలవాటు. ఓకే. లుక్ అయితే ఇలా ఉంటుంది. డిజైనర్ బ్రేస్లో చూస్తున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట. చాలా బాగుంటుంది లుక్ వైజ్. కలర్స్ కూడా అన్ని కలర్స్ మిక్సింగ్ కాబట్టి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. ఓకే. 299. 299 ఈజ్ ద కాస్ట్. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. అన్ని కలర్ స్టోన్స్ ఇందులో ఉంటాయి. ఓకే. 299. ఇవి 8 పీసెస్ ఉన్నాయండి. అంటే ఇమీడియట్గా 8 పీసెస్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ 8 పీసెస్ మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాల్సిందే. డిస్పాచ్ అనేది కొంచెం లేట్ అవుతుంది. ఓకే. అందుకే కొంచెం అర్జెంట్ ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఉన్నవాళ్ళు అలా తొందరగా బుక్ చేసుకోవాలి అంటే మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఆ పర్టికులర్ కౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించాల్సిందే కదా! సో మళ్ళీ మ్యానుఫ్యాక్చరర్ నుంచి నా దగ్గరికి రావడానికి ఒక 3 to 5 days ఈజీగా పడుతుందండి. సో కాబట్టి ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి. త్వరగా చూసేసేయాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు నేను ఈ వీడియో పెట్టంగానే ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకే. ఇవి కూడా కంప్లీట్గా కొత్త కలెక్షన్. యాక్చువల్గా డైమండ్ ఫినిష్ బ్యాంగిల్స్లో
నా దగ్గర ఆల్మోస్ట్ 5-6 మోడల్స్ ఉండే, అంతకు మించి లేవు. బట్ ఇప్పుడు కలెక్షన్ ఇంకా కొంచెం పెరుగుతుందండి. నేను సెపరేట్‌గా వెబ్‌సైట్‌లో పెట్టుకోవడానికని చెప్పి మ్యానుఫ్యాక్చరర్‌ని అడిగితే మళ్ళీ ఈ పీసెస్ పంపించారు. డైమండ్ ఫినిష్ బ్యాంగిల్స్. డైమండ్ ఫినిష్ కలెక్షన్‌లో ఉంటుంది. వెబ్‌సైట్ కూడా ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ పట్టొచ్చండి టైమ్. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, చిన్నవే. ఓకే. నేను వెబ్‌సైట్ లాంచ్ కూడా నేను చేసేటప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఓకే. అండ్ డైమండ్ ఫినిష్‌తో ఉన్న బ్యాంగిల్స్, స్టోన్ ఫినిషింగ్ అంతా సీజెడ్ స్టోనే. అమెరికన్ డైమండ్ స్టోన్ అంటారు కదా, అలా సేమ్ అదే ఏడీ స్టోన్ అండ్ యాంటిక్ పాలిష్‌లో ఉంటది. ఓకే. ఇది మాత్రం 2/8 సైజ్‌లో అయితే అవైలబుల్ ఉందండి. 2/6 పంపలేదు, 2/4 పంపలేదు. సారీ, 2/8 అయితే పంపించారు. ఓకే. 450, 450 అండి. చాలా బాగున్నాయి. లుక్ వైజ్ అసలు చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ఓకే. 450, 2/8 సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది. 2/6, 2/4 అయితే ఇప్పుడు ప్రజెంట్స్ అయితే స్టాక్ లేవు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చి మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను ప్రీ బుకింగ్ ఉందేమో చెక్ చేస్తాను. ఓకే. అంటే మళ్ళీ స్టాక్ వస్తుంది అని కన్ఫర్మ్గా తెలిస్తే ప్రీ బుకింగ్ అయితే తీసుకుంటాను. ఓకే. 450, 2/8 సైజ్ అయితే అవైలబుల్ ఉంది. డైమండ్ పాలిష్, డైమండ్ ఫినిష్, యాంటిక్ పాలిష్. ఓకే. 2/8లో అయితే అవైలబుల్ ఉంది. సైజ్ ఉంటుందండి 2/8 ఈజీగా ఉంటుంది. నేను స్కేల్ తెచ్చుకుని ఉంటే మీకు ఎగ్జాక్ట్గా ఏ సైజ్ వచ్చేదో చెప్పేదాన్ని, స్కేల్ పెట్టుకోలేదు. ఓకే. నెక్స్ట్ డైమండ్ ఫినిషింగ్లోనే యాంటిక్ పాలిష్లో వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. అది వచ్చేసి కొంచెం లీఫ్ కూడా కాదు, సమ్ జిగ్జాగ్ లైన్స్ అంతే. ఇది రౌండ్ ప్యాటర్న్ వచ్చి వస్తుంది అనమాట. మీరు ఇలాంటి చైన్స్ తీసుకున్నప్పుడు, ఓకే, ఇలాంటి చైన్స్ తీసుకున్నప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్అప్ బాగా పేరప్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ యాంటిక్లో డైమండ్ ఫినిషింగ్లో వస్తుంది. గాడ్ మోటివ్స్ అయితే ఈ 2 డిజైన్స్లో లేవు. నా దగ్గరికి వచ్చింది అయితే ఇప్పటికి 2 డిజైన్సే. ఇంకొక డిజైన్ అయితే చాలా ఎక్కువ బుక్ అయిపోయినాయి. ఆ డిజైన్ ఇంకా స్టాక్ రాలేదు. వస్తే మాత్రం నేను మళ్ళీ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, ఆర్ ఎల్స్ షార్ట్లో అయినా పెట్టేస్తాను. ఓకే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 480. ఇది 2/4, 2/6, 2/8 సైజెస్లో అవైలబుల్. 3 సైజెస్లో అయితే అవైలబుల్ ఉంది. ఓకే. బట్ లిమిటెడ్ ఉందండి, లిమిటెడ్ స్టాక్. 2/4, 2/6, 2/8 సైజెస్లో అవైలబుల్ ఉంది కదా. ఏ సైజులో ఎన్ని వచ్చాయో కౌంట్ చేయలేదు. బట్ 15 లోపే వచ్చాయి మొత్తం. 3 కలిపి 15 లోపే, 10 అబవ్ వచ్చాయి. 15 బిలోనే వచ్చి ఉంటాయి. సో ప్లీజ్ కొంచెం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బై చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. ఏ సైజులో ఎన్ని వచ్చినాయో అయితే గమనించలేదు. ఓకే. 480. దెన్ నెక్స్ట్ పంచలోహ బ్యాంగిల్. యాక్చువల్గా ఇది పంచలోహమో కాదు నాకు ఐడియా లేదు, బట్ పంచలోహమే అని అంటున్నారు. తీసుకున్న కస్టమర్ అయితే చెప్పారండి, ఇవి పంచలోహమే, మేము వైట్లో తీసుకున్నాము, నవరత్నంలో కావాలి అని తీసుకున్న వాళ్ళు చెప్పారనమాట. బట్ నాకైతే ఏమో అండి, ఏమో అంత కన్ఫర్మ్గా అయితే నేను చెప్పలేకున్నాను. బట్ నవరత్నంలో పంచలోహ లుక్ అయితే ఉందండి, బట్ షూర్గా అయితే చెప్పలేను. నవరత్నంలో అన్కట్ ఫినిషింగ్లో వస్తుంది చూడండి, కంప్లీట్గా అన్కట్ ఫినిషింగ్తో స్టోన్ ఫినిషింగ్ అంతా ఉంటుంది. గోల్డ్ పాలిష్లో వస్తాయి ఇవి, యాంటిక్ పాలిష్లో అయితే కాదు. యాంటిక్లో మీకు యాంటిక్ పాలిష్కి దీనికి డిఫరెన్స్ చూడండి. యాంటిక్ పాలిష్ కొంచెం డల్ షేడ్, అంటే అది బ్లాక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది గోల్డ్లో వస్తుంది అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 750. ఓకే. 750. ఇది 2/4, 2/6, 2/8 సైజెస్లో కూడా అవైలబుల్. 210 ఉండొచ్చు, నేను చెక్ చేస్తాను, బట్ నాట్ షూర్. 2/8 వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. 2/4, 2/6, 2/8 సైజెస్లో అయితే అవైలబుల్.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐటమ్ విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 9206361662 నంబర్కి వాట్సాప్ చేయండి. ఆర్ ఎల్స్ 7996993060 ఈ 2 నంబర్స్లో ఏ నంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు. ఓకే, 750 అండ్ 1 minute డిస్ప్లేలో కనపడట్లా. ఓకే, దెన్ ఇట్స్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి చాలా మంచి ఫినిషింగ్ ఉన్న బ్యాంగిల్స్. ఇవి కూడా అన్కట్ ఫినిషింగ్తోనే ఉంటాయండి. బట్ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాయి బ్యాంగిల్స్. ఇది కూడా 24, 26, 28 సైజెస్లో అయితే అవైలబుల్. కంప్లీట్ గోల్డ్ పాలిష్లో వస్తుంది. ప్రీమియం క్వాలిటీలో వస్తుంది. కంప్లీట్ వైట్ స్టోన్ అండి. ఇందులో స్టోన్స్ అయితే ఇంకా వేరే అయితే ఏమీ లేవు. ఓన్లీ వైట్ స్టోన్లో మాత్రమే ఈ పర్టికులర్ డిజైన్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రీమియం క్వాలిటీలో వస్తుంది. 24, 26, 28 సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది. కాస్ట్ వచ్చేసి 580. చాలామంది ఇలా పిక్ తీసి స్క్రీన్ షాట్ పెట్టి 580 పే చేసేస్తారు అంతే. మళ్ళీ షిప్పింగ్ పే చేయమంటే మళ్ళీ అడుగుతారు, మీరు షిప్పింగ్ చెప్పలేదు కదా అని. కంప్లీట్గా వీడియో అయితే చూడండి. షిప్పింగ్ అయితే ఏ ఐటమ్ అయినా సపరేట్ అయితే ఉంటుంది. మీరు ఒక్క ఐటమ్ తీసుకున్నా సేమ్ షిప్పింగే, ఒక 4, 5 తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగే. ఓకే, 580. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్ ఐటమ్, ఇప్పుడు మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఈ ఐటమ్ మళ్ళీ ఆ పాలిష్ ఏంటి అవన్నీ నేను అడిగినా కూడా నేను చెప్తాను. అండ్ ఇంకొకటి, మైక్రో ప్లేటెడ్ బ్యాంగిల్స్ తప్ప మిగతా ఏ బ్యాంగిల్స్ కూడా డైలీ వేర్కి పనికి రావు. ఈ బ్యాంగిల్స్ మీరు రోజు వేసుకొని డిష్ వాషింగ్ అవన్నీ చేస్తే ఎలా ఉంటుందండి? కలర్ ఉండదు కదా. మైక్రో పాలిష్ అయితే ఉంటుందండి. 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను. మైక్రో ప్లేటెడ్ బ్యాంగిల్స్ డైలీ వేర్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం అకేషనల్గా యూజ్ చేసుకోవాలి. ఇవి డైలీ వేర్ చేస్తే ఈ స్టోన్ ఎలా ఉంటుంది, ఫినిషింగ్ ఎలా వస్తుందండి? రాదండి. సో చాలా మందికి చెప్తున్నాను. కొంతమంది అడుగుతారు ఇవి డైలీ వేర్ చేయొచ్చా అని. లేదండి, డిజైనర్ వేర్ డైలీ వేర్ మైక్రో ప్లేటెడ్ బ్యాంగిల్స్ కూడా స్టాక్ ఉన్నాయి. అవి కొంచెం ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను అది కూడా. ఓకే, స్టాక్ అంతా వస్తుందండి. టైం కుదిరినప్పుడు మాత్రం వీడియోస్లో పెడతాను షూర్గా. ఓకే, 580. కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అది కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ నా వీడియోస్లో ఉంటుంది, షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చెక్ చేసుకోవచ్చు. ప్రైజెస్ పెట్టట్లేదండి, బికాస్ ప్రైజెస్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ప్రైజెస్ పెట్టి ఎందుకు వాళ్ళ బిజినెస్ లాస్ చేయడం అన్నట్టు నేను ప్రైజెస్ అయితే కొన్నిటికి పెడుతున్నాను, కొన్నిటికి పెట్టట్లేదు. మీరు ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు పింగ్ చేయొచ్చు. ఓకే, చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే వర్క్ అయితే వేసిస్తాను. ఓకే, అండ్ ఇందులో ఈ పర్టికులర్ మోడల్ ఈ పర్పుల్ షేడ్ చూసారు కదా, లైట్ పర్పుల్ షేడ్. యాక్చువల్గా ఇది పర్పుల్ కూడా కాదు, అంటే ఇలా బ్యాక్ సైడ్ ఏదైనా పెడితే అయితే పర్పుల్ లాగా కనిపిస్తుంది. మనం వేసుకుంటాం కాబట్టి పర్పుల్ షేడే కనిపిస్తుంది, కానీ చాలా లైట్ పర్పుల్లో ఉందండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ గ్రీన్, ఐడియా లేదు ఏవేవి ఉన్నాయో. నేను మెన్షన్ చేస్తాను ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే నేను పిక్స్ అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఇది డీటెయిలింగ్ అబ్జర్వ్ చేయండి. ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి, పక్కా కలర్స్ అయితే ఉన్నాయి. ఓకే, వైట్ కాంబినేషన్తోనే ఉంది. అంటే స్టోన్ కలర్ వచ్చేసి ఇక్కడ మాత్రమే చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవ్వదు. ఓకే, ఈ వైట్ స్టోన్ అయితే అన్నిటికీ డిఫాల్ట్ ఉంటుందండి. ఇక్కడ మాత్రమే కొన్ని కలర్స్ ఉన్నాయి. అవి ఏ కలర్స్ అనేది ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బికాజ్ ఇది కొత్త ఐటెం కదా, అంత గుర్తులేదు. ఓకే, కాస్ట్ వచ్చేసి 680. చాలా రీజనబుల్ కాస్ట్. 680కి 4 బ్యాంగిల్స్. ఈ 2 బ్యాంగిల్స్ మీరు పేరప్ చేసుకోవచ్చు.
మీ సైజు ఎవరికన్నా కావాలంటే ఇవి ఇచ్చేయచ్చు. 2 తీసుకొని 4 కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 కూడా తీసుకోవచ్చు. కానీ 680కి అయితే 4 బ్యాంగిల్స్ అయితే వస్తాయి. ఓకే. 680 రూపీస్. ఇందులో షేడ్స్ అయితే ఉన్నాయండి. నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే నేను ఫొటోస్ అయితే పంపించగలుగుతాను. ఇప్పుడైతే గుర్తు రావట్లేదు అసలు యాక్చువల్‌గా. నేను తీసిందైతే ఇదొక్క మోడల్‌కి ఇదొక్కటే తీసుకొనొచ్చాను. ఓకే. 680. ఓకే. 680కి 4 బ్యాంగిల్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకేం లేవనుకుంటా చూపించేవి. ఎస్, ఇదే లాస్ట్. బట్ నేను గ్రూప్లో పెట్టంగానే ఎక్కువ సేల్ అయిన ఐటమ్ ఇది. చాలా క్యూట్ పెండెంట్తో వస్తుందండి. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా కట్టు తీగతో వస్తుంది కదా, స్పినల్స్తో. చాలా సన్నగా ఉండే స్పినల్స్ యూజ్ చేసి కట్టుతీగ మోడల్తో ఉన్న బ్లాక్ బీడ్స్. ఇది 18 ఇంచెస్ అయితే ఉంటుందండి. 18 కనుక 20 కూడా ఉండొచ్చు. చాలా సింపుల్గా, అంటే శారీస్ పైకి యూజ్ అవుతుంది, డ్రెస్సెస్ పైకి కూడా యూజ్ అవుతుంది, అలా ఉంటుంది అనమాట. పెండెంట్ వచ్చేసి కొంచెం యాంటిక్ లుక్లో వస్తుంది. మరీ అంత బ్లాక్ ఫినిష్ యాంటిక్ పెండెంట్ అయితే కాదు, గోల్డ్ పాలిష్లోనే కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది అంతే. ఓకే. ఇవి అయితే అరౌండ్ 25 వరకు బుక్ అయినట్టున్నాయి. బట్ అన్నీ డిస్పాచెస్ చేసేసాను. ఓన్లీ ఇది మాత్రమే పెండింగ్. అంటే ఇవి ఒక 5 పీసెస్ ఏమో ఎక్స్ట్రా ఉన్నాయండి అంతే. ఓన్లీ 5 అయితే నా దగ్గర ఇప్పటికి రెడీ టు డిస్పాచ్ అయితే 5 అయితే ఉన్నాయి. ఓకే. కాస్ట్ వచ్చేసి 280. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. వీటికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదండి, ఓన్లీ చైన్ 280 రూపీస్. ఓకే. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. పైన వచ్చేసి నార్మల్ బ్లాక్ బీడ్స్ కాదు. నార్మల్ బ్లాక్ బీడ్స్ ఉంటే మేబీ కాస్ట్ కొంచెం తగ్గేదేమో. బ్లాక్ స్పిన్నల్స్ విత్ కట్టుతీగ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే. ఎందుకంటే వీటి కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి. నేను మేకింగ్ చేస్తా కాబట్టి నాకు ఐడియా ఉంది. దెన్ విత్ పెండెంట్ ఇయర్ రింగ్స్ అయితే రాలేదు. 280. ఓకే. అంతే అండి ఇవాల్టి కలెక్షన్. మీకు నేను ఈరోజు చూపించిన కలెక్షన్లో ఏ చిన్న ఐటెం నచ్చినా కూడా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా ఉంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఫ్యూచర్లో కూడా మంచి కలెక్షన్ వస్తుంది అనే హోప్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను అవి వీలైతే చదవడానికి ట్రై చేస్తాను వీడియోలో. ఓకే. అంతే అండి ఇవాల్టి కలెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.